నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రెవెన్యూ రిజిస్ట్రేషన్ గృహ నిర్మాణ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష రాజముద్రతో పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయం పేదలకు గృహ నిర్మాణాలు చేయాలని ఆదేశం పర్యావరణ సమతుల్యతకు పులుల సంరక్షణ ఎంతో అవసరం అంతర్జాతీయ పులుల దినోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు నెలల్లో టిట్కో లబ్ధిదారులకు ఇళ్లు స్వాధీనం చేసేందుకు కృషి రాజధాని గ్రామాల్లో టిట్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నేతల భూదందాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు వెల్లడి పాత గుంటూరులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి అనగాని సత్యప్రసాద్, సీఎస్ నీరబ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మదనపల్లి లాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజముద్రతో భూ యజమానులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలపై సమీక్షించారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు అన్నారు. భూములు రీసర్వేలో సరిహద్దు రాళ్లు పాతాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని, జగన్ తన బొమ్మను రాళ్లపై వేయించుకోవడం వల్ల 700 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయిందన్నారు. సమీక్ష వివరాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఘటన వెనుక ఎవరు ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. భూ సర్వే పేరుతో సర్వే అనేది ప్రోగ్రామ్ డిజిటలైజేషన్ అనేది చాలా మంచి ప్రోగ్రాం. కానీ ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళని చెప్పేసి లేదా పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. దానిపైన చర్చ జరిగింది. మొత్తంగా 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదో పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు. అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్బుక్లు కూడా రాజముద్రతోనే, ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని ఒక ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పులుల వేట, స్మగ్లింగ్పై కఠినంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయని, తద్వారా పర్యావరణ సమతుల్యత పెరుగుతుందని తెలిపారు. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. And my commitment to you on the National Tigers Day is whatever the eminent, capable and officers are here, you dream it, we will stand by you. Conservation is the primary goal. I think all of us should look into it. We can create a future where tigers roam freely in the wild and their roars echoing through forests for generations to come. We are committed to that, and we are committed for that, and we will take it forward. And any kind of illegal killing and trade of tigers should be, we have to look for most of the times in these cases I think the right punishment is not being given, or lack of identification, something we have to explore different kinds of methods. Mali repeatedly cheptanu, monno kuda cheppanu, 3-4 days back kuda cheppanu, సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ను ఈ ఏడాది రూపొందించారు. అలాగే ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు.
ప్రభుత్వ విద్యాలయాల్లో ఎలాంటి రాజకీయ జోక్యాన్ని తమ ప్రభుత్వం అనుమతించదని స్పష్టం చేశారు. ఆగస్టులో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాజధాని గ్రామాల్లో నిర్మించిన టిట్కో గృహాలను మంత్రి నారాయణ పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. నాణ్యత, అన్ని మౌలిక వసతులతో టీడీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను నిర్మిస్తే వైఎస్ జగన్ వాటిని లబ్ధిదారులకు అందించకుండా పాడుపెట్టారని విమర్శించారు. రానున్న 3 నెలల్లో మరలా వాటికి మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే రాజధాని రైతులకు కౌలు విడుదల చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. టిట్కో సముదాయాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కోరారు. 2023-24లో 15th ఫైనాన్స్ 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మనం 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిప్లిన్ చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా. ఈరోజు సిఆర్డీఎల్ చూస్తే జీరో మనీ, డబ్బులు పైసా లేవు. నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు. సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తామన్నారు. ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలా ఇబ్బంది ఉంది. కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు. రైతు సోదరులందరూ చెప్తున్నాను, త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము. అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు. ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపడ్డారు. అయితే దాంట్లో బ్యాంకులు కట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. దానికి కొంత టైం వచ్చేది చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది సీఎం గారితో మాట్లాడి బ్యాంక్ వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తామని. థ్యాంక్ యూ. రాజధాని ప్రాంతంలో ఉన్న టిట్కో హౌసెస్ మీద ఒక సమీక్ష పూర్తి స్థాయిలో నిర్వహించి ఇక్కడ నివాసితులందరికీ కూడా మంచి సౌకర్యాలతో కూడిన నివాసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రి గారు ఈరోజు రావడం చాలా సంతోషదాయకం. డీటెయిల్స్ ఇదే అన్నిటికంటే పెద్ద లొకేషన్. తుళ్ళూరు మండలంలో 1184 ఇళ్ళు ఇక్కడ కట్టడం జరిగింది. ఇది మంచి సుందరమైన ప్రదేశంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం పనులు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సత్వరమే మంత్రి గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి, అధికార యంత్రాంగం కూడా కదిలింది కాబట్టి తప్పకుండా జరుగుతాయని నేను ఆశిస్తూ, ఏవైనా సమస్యలు ఉన్నాయన్నీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఆ వినతి పత్రాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిశీలిస్తారని నేను భావిస్తా ఉన్నాను. వెలగపూడి సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి పార్థసారథితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2029లోపు అర్హులైన పేదలకు గృహ నిర్మాణాలు చేసి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల పేదల సొంతింటి కల నెరవేరలేదని సీఎం విమర్శించారు. హౌసింగ్ ప్రోగ్రాంపై ఎంక్వైరీ చేసి అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశం వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల్ని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో పూర్తిగా ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రాం జరుగుతుందో వాటి మీద 2014, 2019 మధ్యలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 8,49,727 ఇళ్ళు పూర్తి చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 7,32,568 ఇళ్ళు పూర్తి చేసింది. ఇప్పుడు ఏదైతే దాదాపు 8 లక్షల ఇళ్ళు ప్రోగ్రెస్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. సో అదేవిధంగా ఏదైతే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం సేకరించి
ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు అందించలేదో వాటిని కొత్తగా లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా 3 సెంట్ల కాడికి ఇస్తామని చెప్తారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే నసీర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. చెన్నంవారి వీధిలో కొత్త మంచినీటి పైపులైన్ల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేలా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ లైన్ ఏదైతే 170 మంది మంచినీళ్లు లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు గెలిచిన తర్వాత మొట్టమొదటి పనిగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజల కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల కోసం ముఖ్యంగా ఈ ప్రాంతంలో 9వ డివిజన్ కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ ఎల్లావుల అశోక్ గారు గెలిచారని చెప్పి ఆయన మీద నెపంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా పక్కన పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా మాటిస్తూ ఉన్నాం, తప్పకుండా మీ ప్రాంతం అభివృద్ధి చేయడంలో చిత్తశుద్ధితో పనిచేస్తాం. ప్రతి ఒక్క పనిని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ అవసరమైనటువంటి మంచినీరు కానీ, వీధి లైట్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే కుళాయి కనెక్షన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈరోజు మున్సిపల్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి పని కూడా ప్రజల అవసరం కోసం, ప్రజల కోసం చేసేటువంటి విధంగా పారదర్శకంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. ఇక మీదట అలా జరిగితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలో నాకాబందీ నిర్వహించారు. వాహన తనిఖీలలో మైనర్లు ద్విచక్ర వాహనాలను నడుపుతుండటంతో బైకులు స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులను ఎస్పీ కార్యాలయానికి పిలిచి పిల్లలకు వాహనాలు ఇచ్చి వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు హితబోధ చేశారు. మందు తాగడము, గంజాలు వాడడము ఇదన్నది అన్ని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వెహికల్ ఇవ్వడానికి ఫస్ట్ ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల మీరు వాళ్ళని మానిటర్ చేయలేకపోతున్నారు. ఓకే, సో దయచేసి ఈ ఒక్కరు అందరూ కూడా ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కడ బండి దొరికినా మళ్ళీ ఇవ్వడం అనేది మీరు కోర్టులో సబ్మిట్ చేస్తాం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్ నిర్వహించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయని మంత్రి తెలిపారు. మాజీ సైనికుల భూములను కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని చెప్పారు. అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు అందాయని, సత్వరమే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దగ్గరగా 12 జిల్లాల నుంచి ఈరోజు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చే ఇష్యూస్ ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్. గ్రామాల్లో నెలకొన్న వాళ్ళకున్న చిన్న చిన్న రెవెన్యూ ఇష్యూస్ గత ప్రభుత్వంలో కబ్జా చేయబడినవి ఇప్పటి వరకు కొంచెం పరిశీలి చేయాలి, వాటిని రెక్టిఫై చేయాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు అప్పచెప్పాలని మా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. మేము వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారికి కానీ ఫిర్యాదు చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అవే కాకుండా ఎక్స్ ఆర్మీ మెన్ వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 2 అభ్యర్థనలు వచ్చాయి. ఒకటి విజయనగరం జిల్లా నుంచి, అలాగే ఒక కడప జిల్లా నుంచి. ముఖ్యంగా పెన్షన్ ఇష్యూస్ వచ్చాయి. పెన్షన్లో లాస్ట్ గవర్నమెంట్లో అనార్కుల కింద వాళ్ళని పెన్షన్ డిస్క్వాలిఫై చేసి పెన్షన్ ఆపేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ మాకు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పిండం కడుపులో మరో పిండం ఉండటాన్ని గుర్తించిన పీడియాట్రిక్ వైద్యులు సర్జరీ చేసి తొలగించారు. ఇలాంటి కేసులు ప్రపంచంలో 100 కంటే తక్కువగా నమోదయ్యాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. చాలా క్లిష్టమైన ఈ సర్జరీని డాక్టర్ భాస్కర్ రావు నేతృత్వంలోని బృందం విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. అనేక క్లిష్టమైన కేసులకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలను అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద ఫైనల్గా సర్జరీ చేశాము. సర్జరీలో ఫైండింగ్స్ ఏమంటే అది ఒక పెద్ద మాస్
గడ్డలాగా ఈ అయోట అంటాం, అంటే మేఘ రత్నాలు అనమాట. దాని చుట్టూతా మీనాకేం అంటాము, అది కూడా అది సిర, పెద్ద సిర అనమాట. దాని చుట్టూతా అట్లాగే పేగులకు సప్లై చేసే మెయిన్ రత్నాలు ఆటి చుట్టూతన వేసుకున్నది. మేము ముందు వెళ్ళేటప్పుడే మాకు అంత రిగ్రో పెరిగిన అంటే స్పైన్కి అంటే ఎన్నుకోసం దగ్గరలో ఉన్నది ఇది మాస్. అసలు దీని నుంచి బయటపడతామా లేదని మాకు కూడా కొంత భయంగానే ఉంది, ఆందోళనగానే ఉంది. అసలు మనం తీయగలమా లేదా కంప్లీట్గా వెళ్ళాము. ఫైనల్గా సక్సెస్ఫుల్గా తీయగలిగాను. బేబీ కూడా స్మూత్గా రికవర్ అయిపోయింది. అంతా సార్ పేరు నాకు అంతగా ఐడియా లేదు, కానీ ఈ సార్ కూడా వచ్చినప్పుడు నన్ను రూమ్లోకి వెళ్ళలేకపోయినా ఒక జెన్సన్ ఎలా చేయరు ఎవరిని. బయటకు వచ్చిన వాళ్ళు నేను వాళ్ళు వచ్చినప్పుడు అవకాశం ఆ సార్ కానీ ప్రతి ఒక్క డాక్టర్ సార్ ఇలా బాబుకి ఎలా ఉంది సార్ అంటే ప్రతి ఒక్కరు బాగానే ఉందాం, మనం టెన్షన్ పడకు ఏమీ అవ్వదు అని చెప్పి ప్రతి ఒక్కరు నాకు ధైర్యం చెప్పారు. కానీ ఎవరు ఇలా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అయితే ఏమీ లేదు. నాకైతే బాగా జరిగింది. ప్రైవేట్ వైద్యం అయితే మేమని చెప్పట్లేదమ్మా, ఎవరైనా కానీ అది చేసినా నీ బిడ్డ ప్రాణాలకి ప్రమాదం ఉంటుందో లేదో చెప్పలేమని చెప్పని కూడా అన్నారు. అది చూడగానే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అందుకే నువ్వు గుంటూరు వెళ్ళిపోవమ్మా అని చెప్పి అన్నారు. అందుకని గుంటూరు తీసుకుంటాను. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను సేకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పొన్నూరుకి చెందిన ఇజ్రాయేలు ప్రభుత్వం ఉద్యోగం చేసి రిటైర్ అయినట్లు చెప్పారు. తనకు రావాల్సిన రిటైర్మెంట్ నగదు 35 లక్షల రూపాయల్లో 11 లక్షల రూపాయలు మాత్రమే బ్యాంక్ అధికారులు ఇచ్చారని, మిగిలిన నగదు ఇవ్వకుండా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాకుమానికి చెందిన కోటిరెడ్డికి చెందిన ఎకరం 56 సెంట్ల భూమిలో 36 సెంట్ల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. మేనేజర్ లెవెల్లో ఆయనే మాట మార్చి ఈ 12 లక్షలని ఆయన ఏం చేశాడంటే 2023కి 17,30,000 ఇంట్రెస్ట్ వేసింది. ఈయన ఏం చేశాడు, ఇంకొక సంవత్సరం అదనంగా వేసి 2018కి వేసి ఈయన 18 లక్షలు సెలవు వేసాడు. బ్యాంకులో ఆయన అన్నాడు, క్యాష్లో ఉంది ఆయన ఇదేంటి ఒక సంవత్సరం ముందు కూడా వేసేవు అని అన్నాడు. ఆయన ముందే అన్నాడు. ఇప్పుడు మీకేం కావాలి? నాకు రావాల్సిన డబ్బు మొత్తం నాకు లెక్క చెప్పి నాకు బాండ్లు నేను ఎన్ని మార్చుకున్నాను, ఎన్ని బాండ్లు మీరు ఇచ్చారు, నాకు 13 లక్షల పైన కావాలయ్యా. నాకు 14 లక్షల పైన కావాలి. నా విడి కాక నా డబ్బులు కాక 3 ఎకరాల 66 సెంట్లు ఇచ్చాను. 3 ఎకరాల 66 సెంట్లు 2010 ముందే రిజిస్ట్రేషన్ జరిగింది. భూమి లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని నా భూమి తగ్గిస్తున్నారు. సర్వే పెట్టుకున్నాను. సర్వేలో కొలత కొరవలేదు. సర్వే రిపోర్ట్ కూడా ప్రస్తుతం ఇప్పుడు నా దగ్గరలో ఉంది. 550 చలానా కట్టించుకున్నారు. నాకు డేట్ ఇవ్వట్లేదు. భూమి లేకుండా రాయించుకున్నారు. నా భూమి నా ఎకరం 50 సెంట్లు నాకు పాస్ పుస్తకంలో ఎక్కియాలి, ఆన్లైన్లో ఎక్కియాలి. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేయడం సరికాదని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దళిత నాయకులు అన్నారు. అరండల్పేటలో కూటమి దళిత నాయకులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు శేషగిరి ఏ పార్టీ నుండి వచ్చారో చెప్పాలన్నారు. జగన్పై డొక్కా మాట్లాడిన మాటలను స్వీకరించకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి దళితులు, పేదల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. అమరావతి రాజధాని ఇక్కడ ఉండాలని మొదటిసారిగా మాట్లాడిన వ్యక్తి డొక్కా మాణిక్య వరప్రసాద్ అని అన్నారు. గత 5 సంవత్సరాలుగా జగన్ అవినీతి తప్ప రాష్ట్రానికి ఏమీ చేయలేదన్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్పై వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మానుకొండ శివప్రసాద్, బాబురావు, కట్టెపోగు ఉదయభాస్కర్, జనసేన నాయకులు విఆర్ నాయుడు, దర్శనపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయం రాకముందైనా రాజకీయాలకు వచ్చినాకైనా ఆయన ఎప్పుడు కూడా పేదల గురించి, ఒక దళితులే కాదు పేదల గురించి, పేదల యొక్క అభ్యున్నత గురించి రోజు కూడా పరితపించే వ్యక్తి మాణిక్ వరప్రసాద్ గారని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉందో ఆ సబ్ ప్లాన్ చట్టం చేస్తానికి కీలకంగా పాత్ర వహించిన వ్యక్తి వరప్రసాద్ గారని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. శాసగిరి గారు తెలుసుకోవాలి. అంతేకాకుండా అట్లా అమరావతి రాజధాని ఇక్కడ ఉంటే చాలా బాగుంటుందని మొట్టమొదటిసారి అమరావతి రాజధాని ఇక్కడ ఉండాలని మాట్లాడిన వ్యక్తి మాజీ మంత్రి వరప్రసాద్ గారిని కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఒకటే చెబుతున్నాం, మందపాటి శాసగిరి గారికి వ్యక్తిగత దోషాలకు వెళ్తే నువ్వు రాజకీయ నాయకుడు కాదు, సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు. మధ్యాహ్నం బడి భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంపై బ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేసింది. గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొత్త వరవడికి, భావితరాల సేవలకు నాంది పలికిందని, దానిలో భాగంగానే అన్నదాతలకు, అన్నదానానికి స్ఫూర్తి ప్రదాత, అపర అన్నపూర్ణ అయిన కీర్తిశేషురాలు డొక్కా సీతమ్మ పేరుని మధ్యాహ్న బడి భోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామకరణం చేయడం హర్షించదగిన విషయమని అన్నారు. ఈ సందర్భంగా ఆమె పేరును చాటి చెప్పే విధంగా గత ప్రతిపక్షంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివిధ కార్యక్రమాలు చేయడం జరిగిందని, అలానే ఆమె పేరు ప్రభుత్వ పథకానికి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ కృషి వెలకట్టలేనిదని అన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడంపల్లి శబరి, వంగవేటి చైతన్య, చిలుమూరు ఫణి, వడ్డమాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న బడి భోజన పథకానికి అపర అన్నపూర్ణగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు కీర్తించే అన్నదాతలకు స్ఫూర్తి ప్రదాతగా, అన్నదానానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కీర్తిశేషురాలు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడాన్ని బ్రాహ్మణ సమాజం హర్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే విద్యాశాఖ మాచులు నారా లోకేష్ గారు, అట్లానే ఉప ముఖ్యమంత్రిగా మరి డొక్కా సీతమ్మ గారి పేరు ప్రతిసారి ప్రతి మీటింగ్లో సమావేశంలో మరి చెప్పి ఆమె సేవల్ని కొనియాడుతూ ఉండే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బ్రాహ్మణ సమాజం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ట్రెండీ లుక్ తో సుజుకి ఎవెనీస్ 125 వెహికల్ అందుబాటులోకి వచ్చింది. నవభారత్ నగర్ లోని సరిపొడి సుజుకి షోరూమ్ లో ఈ వెహికల్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవిష్కరించారు. లైట్ వెయిట్ తో హైట్ తక్కువగా ఉన్న సుజుకి ఎవెనీస్ 125 ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎల్లో కలర్ తో ట్రెండీ లుక్ తో ఇంట్రడ్యూస్ అయిన సుజుకి ఎవెనీస్ 125 కి 10 ఏళ్ల వారంటీ అందిస్తున్నట్లు సరిపూడి సుజుకి షోరూం ఎండీ సరిపూడి అనిల్ కుమార్ వివరించారు. సుజుకి ఎవెనీస్ 125cc ముందు బేసిక్గా ఎన్నో రకాల మోడల్స్ వస్తూ ఉన్నాయి లేడీస్కి. అయితే ఈ మోడల్ ప్రత్యేకించి కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా హ్యాండీగా, లైట్ వెయిట్గా చాలా బాగుంది. అలాగే సుజుకి మనం తీసుకుంటే ఇట్స్ ఏ బ్రాండ్. ఎప్పటి నుంచో మన స్టేట్లో అదొక మంచి తనదైన ముద్ర ఒకటి వేసుకున్నారు. అందులో అనిల్ గారు సరిపూడి సుజుకి అంటేనే అది కూడా చాలా ఇట్స్ ఏ బ్రాండ్ నిజంగా. దాని రీచబిలిటీ మనం తెలుసు మనందరికీ కూడా. బెస్ట్ కలర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఈ కలర్ కోసం గత 2 సంవత్సరాల నుంచి యాజ్ ఏ డీలర్గా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎల్లో అనేది చాలా శుభసూచకం. ఈ ఒక మనకున్న సెంటిమెంట్ ప్రతి మన గడపకి కూడా ముందుగానే ఎల్లో కలర్ వేస్తాం. అలానే మన అదృష్టం బాగుండి మన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎల్లో గవర్నమెంటే వచ్చింది. ఇలాగనే ఇదే ఎల్లో కలర్ని ప్రతి గృహానికి అందించాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బండి ఉంటుంది, కానీ ఆ శుభ సూచకాన్ని ఈరోజు అందించాలని 2 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ మా డీలర్ రిక్వెస్ట్ని జనాలు ఎంతోమంది అడిగిన దానికి కంపెనీ ఫస్ట్ ఎల్లో కలర్ వెహికల్ కూడా ఇదే గుంటూరుకి ఇవ్వడం జరిగింది. ఆ ఇండియాలో ఉన్న ఫస్ట్ ఎల్లో కలర్ వెహికల్ని మేడం గారి చేతుల మీదుగా, ఎందుకంటే ఏమో కూడా ఈరోజు అదృష్ట దేవతే, 10,000 20,000 మెజార్టీ కాదు 50,000 పైన వచ్చింది కాబట్టి అదృష్ట దేవత మా ఇంటి అమ్మాయే. ఇలా ఈ ఎల్లో కలర్ని ఇక్కడ చేసుకుంటాం చాలా హ్యాపీగా ఉంది. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉదయశ్రీ మహిళా సమాజం నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ హోంలో మహిళలకు చీరలను అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్తో పాటు
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కేఎస్ఆర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. సమాజ హితం కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని తాళ్ల వెంకటేష్ యాదవ్ తెలిపారు. పేద విద్యార్థులకి ల్యాప్టాప్లు ఇవ్వడము, అతి పేద కుటుంబంలో ఉన్నటువంటి చదువుకోవడానికి ఇబ్బంది కలిగిన వారికి ఆర్థిక సహాయం చేయటము, కొన్ని ఆశ్రమాల్లో వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందించటము, ఇలాగ అనేక రకాలుగా సహాయం చేస్తూ దానితో పాటుగా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా గ్లోబల్గా కూడా ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం. అదే పర్యావరణ సమస్య. దాని మీద కూడా వారు చాలా గొప్ప పని చేస్తూ ఉన్నారు. అనేక చోట్ల మొక్కలు నాటించడము, మరి మొక్కలు నాటించి ఈ యొక్క రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి కూడా కోరుకుంటూ దానికి చేస్తున్నటువంటి వీరందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చాలామంది చేయాలని చెప్పేసి వీరి స్ఫూర్తిని ఆధారంగా చేసుకొని చేయాలని చెప్పేసి మా సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు మేము సమాజానికి అందిస్తున్నాము. ఈరోజు మా సంస్థ తరఫున మెడికల్ క్యాంపులు, విద్యాభివృద్ధిగా నిర్వహించినటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే మేము ఉచితంగా మెడిసిన్స్, ఎన్నో సేవా కార్యక్రమాలను మేము మా సంస్థను అందిస్తున్నాము. ఇంకా కూడా అందిస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులకి, పెద్దలకి, అందరికీ పేరు పేరున నమస్కారాలతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏంజల్స్ కిట్టి ప్రెసిడెంట్ షర్మిల ఆధ్వర్యంలో కిట్టి మెంబర్స్ అందరూ కలిసి గోరింటాకు సంబరాలు, ఫ్రెండ్షిప్ డే సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెంబర్స్ అందరూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ చేతులకు గోరింటాకుతో అలంకరించుకుని కన్నుల పండుగ చేశారు. వినోదాలకు కూడా తక్కువ కాదన్నట్టు తంబోలా, గేమ్స్, రీల్స్ ఇలా అన్ని రకాల హంగులతో, ఆటపాటలతో ఆషాఢ మాస సంబరాలను అలరించారు. ఈ కార్యక్రమంలో షర్మిల, లక్ష్మి, రాజా, ఇందిర, స్వప్న, రాజకుమారి, శ్రీలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలు అందజేశారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వికలాంగులను కించపరుస్తూ ట్వీట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారి స్మితా సెబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 50 మంది వద్ద 70 లక్షల రూపాయలను తీసుకుని పరారైన తుల్లిమిల్లి గోపిపై అత్తోట యాదవపాలెం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే తమపై తిరిగి కేసులు పెడుతున్నారని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఆవిడ ఏ విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఒక రాజ్యాంగపరంగా ఉన్నటువంటి దీంట్లో ఉండి మాట్లాడటం అనేది చాలా బాధించింది. ఆమె వెంబటే ఉపసంహరించుకోవాలని చెప్పి, అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరి జిల్లాలో మీ తమ్ముడైనటువంటి సిసోడియా అగర్వాల్ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. ఇది మీకు తగదమ్మా, ఇలాంటి విషయాలు మీరు ఉపసంహరించుకోవాలి. మీరు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా దివ్యాంగులని కించపరచడం అనేది ఇది భావ్యం కాదు. మీలాంటి వాళ్ళకి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి దీన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే మీరు వెంబటే ఆ సంహారాన్ని ఉపయోగించుకొని దేశంలో ఉన్నటువంటి హ్యాండిక్యాప్ దివ్యాంగులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని పక్కనే ఉన్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. వెంటనే ఆ మేడం గారిని సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా దివ్యాంగుల తరఫున కోరుతున్నాం. మళ్ళీ మా అమ్మకి 50 ఏళ్ళు తీసుకుంది. మా అమ్మ పింఛన్ డబ్బులు దాచుకొని ఆమెకి ఇచ్చిందండి. అందరి దగ్గర అట్టే తీసుకెళ్ళి వెళ్ళిపోయారండి. ఇదిగో అంతమంది 60 లక్షల దాకా చేసాడండి. ఇదిగోనండి వీళ్ళందరూ ఇచ్చిన వాళ్ళేనండి. 60 మంది ఉండరండి. లక్ష ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లక్షన్నర ఇచ్చారు ఉన్నారు. ఒకళ్ళైతే పొలం అమ్ముకొని బాకీలు తీసుకుంటే వాళ్ళ దగ్గర 5 లక్షలు ఉంటే నాకే ఇవ్వమన్నాడు.
ఇస్తానండి. వాళ్ళు 2 లక్షలు వచ్చి కట్టాయి పక్కన వాళ్ళకి ఇచ్చుకుంటే ఆమె వచ్చిపోతే వడ్డీ కూడా ఇస్తానని చెప్పాడండి. అడిగితే ఎటో వెళ్ళిపోయాడండి. సంవత్సరం అయిపోయింది. పెళ్ళాం దగ్గర పోతే నాకు సంబంధం లేదు, మా ఆయన వచ్చి మా ఆయన నడుక్కోండి, నాకు తెలియదు, నడుక్కోండి అని చెబుతుందండి. ఆంధ్రప్రదేశ్ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ సర్వసభ్య సమావేశం జరిగింది. నూతన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్త ఫైనాన్షియర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏపీలో ఆటో ప్రైవేట్ ఫైనాన్షియర్స్ వలన సుమారు 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మంది ఫైనాన్షియర్స్ ఉన్నారన్నారు. ప్రస్తుతం ఫైనాన్షియర్ల సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో సమావేశం నిర్వహించామన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రగతి యాప్ ద్వారా పలు సమస్యలకు పరిష్కారం లభించేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రగతి యాప్ను పట్టించుకోలేదన్నారు. తద్వారా ఎన్నో రిజిస్ట్రేషన్ సమస్యలు ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నిసార్లు గత వైసీపీ ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రగతి యాప్ను పునరుద్ధరించి ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ను ఆదుకోవాలని కోరారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గౌడాచలంపాలెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గరుడాచలపాలెం గ్రామస్తులు ధర్నా చేసి నిరసన తెలిపారు. గ్రామానికి చెందిన అగ్రకులస్తులు తమపై దాడులు చేయడమే కాకుండా సాంఘిక బహిష్కరణకు పాల్పడినట్లు చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. తమపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు రక్షణ కల్పించాలని కోరారు. కట్టారు. మాకైతే జూన్ 8వ తారీఖు నుంచి సాంఘిక బహిష్కరణ జరిగింది. దాని మీద కేసు కట్టలేదు. మళ్ళీ అలాగే 14వ తారీఖు డాక్టర్ డ్రైవర్ మీద చంపబోయారు. దాని మీద కేసు కట్టలేదు. 16వ తారీఖున సాగర్ అనే వ్యక్తిని చంపబోయారు. గాయాలతో తెగ 20 మంది కొట్టి ఆ అబ్బాయిని గాయాలతో పడేశారు. ఆ అబ్బాయి హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యాడు. 6 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు. దాని మీద కూడా కేసు కట్టలేదు. ఈ నెల 17వ తారీఖున డిఎస్పీ గారు వీటన్నిటి విచారణ చేయడానికి వచ్చాడు. వచ్చి విచారణ చేస్తుండగా ఆయనకి ఒక మంత్రి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఆయన వెంటనే విచారణ ఆపేసి వెళ్ళిపోయాడు. కాబట్టి తుళ్ళూరు డిఎస్పీ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి మాకు విచారణకు వేరే డిఎస్పీని విచారణకు వేయమని పోలీసు అధికారులను కోరుచున్నాం. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం స్నేహితుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం స్నేహితుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రింగ్ రోడ్లోని మహాలక్ష్మి టవర్స్ చంద్రికా నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా లలితా పారాయణం చేశారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు తంబోలా ఆడారు, పాటలు పాడారు. ఆషాఢమాసం సందర్భంగా గోరింటాకు పెట్టుకుని సంబరాలు చేసుకున్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకొని ఉత్సాహంగా పాటలు పాడారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ధనలక్ష్మి, పరచూరి ఉదయభాను, జిల్లా ప్రెసిడెంట్ పరచూరి చంద్రిక, సెక్రటరీ సుధారాణి, రేవతి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ పరచూరి చంద్రిక గారింట్లో ఈరోజు గోరింటాకు ఉత్సవాలు మరియు ఫ్రెండ్షిప్ డే ఉత్సవాలు సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా విచ్చేశారు మా కార్యక్రమానికి. ఇప్పుడు లలితా సహస్రనామ పారాయణము, మణిద్వీప వర్ణన పూజ అయిపోయింది. తర్వాత వచ్చేసి గేమ్స్, స్పాట్ క్వశ్చన్స్, మరి తంబోలా, రకరకాల గేమ్స్ అన్నీ ఉన్నాయండి ఈరోజు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేసి మరి మా విందును స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇలా ఆషాఢ సంబరాలు చేసుకోవడము, ఫ్రెండ్షిప్ డే చేసుకోవడం, మా ఇంట్లో అందరూ ఆడవాళ్ళందరూ వచ్చి సంతోషంగా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము. ఆరాగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆడి కృత్రిక మహోత్సవం వైభవంగా జరిగింది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పూజల్లో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అనువంశిక ధర్మకర్త బుచ్చి రామయ్య శాస్త్రి తెలిపారు. ఆలయ ఈవో కోటేశ్వరరావు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ఎంత శక్తి ఉంటే
అంటే లాగేటువంటి మనిషి దగ్గర కాదు, పరమేశ్వరుడు యొక్క సుతుడి దగ్గర ఎంత శక్తి ఉంటే ఇట్లా ఆ భక్తుడిని అనుగ్రహిస్తాడో మీరు అందరూ కూడా కంటితో చూస్తారు. దానికి మీరు చూదురు కానీ అయ్యో ఇంత ఇంత కూలేసి అంత గుళ్ళాలు వేస్తారు వీపుకి, వీపు చర్మం ఓపెన్ చేసి అట్లా గుళ్ళాలు వేసి ఆ గుళ్ళాలు తీసుకెళ్ళి దీనికి కలుపుతారు, రథానికి కడతారు. అతను రథం లాగేస్తూ ఉంటాడు, లాగేస్తాడు. మరి వీపుకి ఎంత ఒత్తిడి వస్తుందో చూడండి, కానీ ఏం బాధ కలగదు అతనికి. అతన్ని అడుగుతాం, మేము అడుగుతాం కూడా, ఏమయ్యా నీకు నొప్పి కలిగిందా అని. అయ్యయ్యో ఆ మాట అనుకోకూడదండి అంటాడు. అనుకోకూడదంటే నువ్వు నొప్పి కలిగి అనుకోకూడదు అంటున్నావా అంటే అస్సలు నొప్పి తెలియటం లేదండి అన్నాడు. కాబట్టి స్వామివారి యొక్క మహత్యానికి ప్రత్యక్ష నిదర్శనం ఆనికి రథోత్సవం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మరియు ఆవరణలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తిథి భోజన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ నూతలపాటి వీరప్రకాశ్రావు మరియు జైన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మున్నులు కార్యక్రమానికి దాతలుగా సహకారం అందించారు. పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం తనిఖీ నిమిత్తం విచ్చేసిన మధ్యాహ్న భోజన ఏడీ ఎస్ నిర్మలారాణి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న మెనూతో పాటు దాతల సహకారంతో లడ్లు మరియు సేమియా సగ్గుబియ్యం పాయసం విద్యార్థులకు అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా వీరప్రకాశ్రావు మరియు మున్నులను అభినందించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి కాసిం మాట్లాడుతూ విద్యార్థులకు భోజన కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని, అడిగిన వెంటనే సహకరించినందుకు దాతలు వీరప్రకాశ్రావు మరియు మున్నులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పర్యవేక్షకులు సాంబశివరావు, కార్యాలయ సిబ్బంది మాధవి, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాబియా బస్రీ, పాఠశాల కమిటీ చైర్మన్ సుభాని మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో విభాగాధిపతులతో ఇన్ఛార్జ్ కమిషనర్ ఎస్సీ శ్యామ్ సుందర్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదుల్ని నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కు 24 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాజముద్రతో పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయం. పేదలకు గృహ నిర్మాణాలు చేయాలని ఆదేశం. పర్యావరణ సమతుల్యతకు పులుల సంరక్షణ ఎంతో అవసరం. అంతర్జాతీయ పులుల దినోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడు నెలల్లో టిట్కో లబ్ధిదారులకు ఇళ్లు స్వాధీనం చేసేందుకు కృషి. రాజధాని గ్రామాల్లో టిట్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ. ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వైసీపీ నేతల భూదందాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు వెల్లడి. పాత గుంటూరులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.